అంతరిక్షంలో అణుయుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? ఈ ప్రశ్నకు అమెరికా అవుననే సమాధానం ఇస్తోంది. తన ప్రధాన శత్రువు రష్యా స్పేస్ వార్కు సిద్ధమవుతోందని ఇటీవల పదే పదే ఆరోపిస్తోంది. ఆ యుద్ధమే మొదలైతే దాన్ని అడ్డుకునే సామర్థ్యం కూడా తమ దగ్గర లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే అమెరికా ఆరోపణల్లో అస్సలు నిజం లేదని, అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు ఆలోచనే తమకు లేదని క్లారిటీ ఇచ్చింది మాస్కో. కానీ ఇప్పుడు అదే రష్యా నుంచి మరో సంచలన ప్రకటన వచ్చింది. డ్రాగన్ దేశంతో కలిసి చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు ఆ ప్రకటనే తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇంతకు చైనాతో కలిసి చంద్రుడిపై రష్యా ఏం చేయబోతోంది? ఆ రెండు దేశాల యాక్షన్పై అమెరికా ఆందోళన ఎందుకు? వాచ్ దిస్. ప్రపంచాన్ని కలవరపెడుతున్న రష్యా చైనా మూన్ మిషన్. చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ వెనుక మరో కోణం ఉందా? ఆ రెండు దేశాల యాక్షన్ పై బైడెన్ సర్కార్ రియాక్షన్ ఏంటి? అమెరికా రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. భూమి, నీరు, ఆకాశం ఇలా ప్రతి చోట ఆ రెండు దేశాల మధ్య జరిగే ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. అంతరిక్షంలో అయితే దశాబ్దాలుగా ఢీ అంటే ఢీ అంటూ వస్తున్నాయి. ఉక్రెయిన్పై మాస్కో దండయాత్ర మొదలైన తర్వాత ఈ వైరం మరింత ముదిరింది. యుద్ధం ఉక్రెయిన్తోనే అయినా అందుకు కారణమైన అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని రష్యా ప్రెసిడెంట్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా ఇంటెలిజెన్స్ ప్రపంచానికే షాక్ ఇచ్చే నివేదికను బయటపెట్టింది. అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించేందుకు రష్యా ప్లాన్ చేస్తున్నట్టు అమెరికా పేర్కొంది. జాతీయ భద్రతకు ఇది తీవ్ర విఘాతంగా మారే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. అమెరికా శాటిలైట్ వ్యవస్థను రష్యా అణ్వాయుధాలు ప్రమాదంలోకి నెట్టేస్తాయని ఆరోపించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో షాకింగ్ అంశం ప్రస్తుతం అంతరిక్ష యుద్ధాన్ని ఢీకొనే వ్యవస్థ తమ వద్ద లేదని అమెరికా ప్రకటించడమే. అయితే అమెరికా ఆరోపణలను పుతిన్ ఖండించారు. అసలు అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు ఆలోచన లేదన్న ప్రకటన వచ్చిన 20 రోజుల వ్యవధిలోనే మరో సంచలన ప్రకటన చేసింది మాస్కో. చంద్రమండలంపై అణు విద్యుత్ ప్లాంటును నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోన్నట్టు రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ అధిపతి యూరీ బోరిసోవ్ తెలిపారు. దీనికోసం అమెరికా మరో శత్రుదేశం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రష్యా, చైనా సంయుక్తంగా ఈ లూనార్ మిషన్ పై పనిచేస్తున్నట్టు బోరిసోవ్ వెల్లడించారు. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతోందన్నారు. చంద్రుడిపై 2033-35 నాటికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చైనా శాస్త్రవేత్తలతో కలిసి చాలా సీరియస్ గా పనిచేస్తున్నామని, భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెళ్లు అందించలేవు కాబట్టి అణు విద్యుత్తుతోనే అది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు యూరీ చెప్పారు. ఈ ప్రాజెక్టు తమకు ఒక సవాల్తో కూడుకున్నదని, మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ మోడల్లో అది పనిచేయాల్సి ఉంటుందని బోరిసోవ్ వివరించారు. మరోవైపు న్యూక్లియర్ పవర్ ఆధారంగా పనిచేసే కార్గో స్పేస్ షిప్ ను సైతం తయారు చేయడానికి రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బోరిసోవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యూక్లియర్ రియాక్టర్ ను చల్లబరచడంతో పాటు అన్ని సాంకేతిక సవాళ్లకు పరిష్కారం కనుగొన్నట్లు వివరించారు. తాము ఒక స్పేస్ టగ్ బోట్ పై పనిచేస్తున్నామని, అదొక భారీ నిర్మాణంగా వివరించారు. న్యూక్లియర్ రియాక్టర్లు శక్తిమంతమైన టర్బైన్లతోనే అది సాధ్యమవుతుందని అన్నారు. అంతరిక్షంలో ఒక కక్ష్య నుంచి మరో కక్ష్యలోకి భారీ కార్గోను రవాణా చేయడమే కాకుండా అంతరిక్ష వ్యర్థాలను సేకరించే సామర్థ్యము ఉండేలా దీన్ని రూపొందిస్తున్నామని బోరిసోవ్ వివరించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రుడిపై చైనాతో కలిసి చేస్తున్న మిషన్ గురించి చాలా వివరంగా చెప్పారు. కానీ ఇప్పుడే ఈ మిషన్ గురించి ఎందుకు బయటపెట్టారు అన్నదే ప్రపంచానికి అంతుబట్టడం లేదు. ఎందుకంటే రష్యా అంతరిక్ష పరిశోధనలపై అమెరికా ఆందోళనలో ఉంది. ఇలాంటప్పుడు చైనాతో కలిసి తాము అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తున్నామని ప్రకటించడం అగ్రరాజ్యాన్ని మరింత భయపెట్టడం కాక మరేంటి? నిజానికి రష్యా అంతరిక్ష పరిశోధనల విషయంలో అమెరికా ఆందోళనలు అర్థం లేనివి కావు. రోదస్సులో తిరిగే శాటిలైట్లు అత్యంత ఖరీదైనవి. మానవ మనుగడకు అవే కీలకం. వాటిలో ఒక్క శాటిలైట్ దెబ్బతిన్నా దానివల్ల కలిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోదసి యుద్ధం అనే ఆలోచనే అత్యంత ఖరీదైందిగా చెబుతారు. అది జరగకూడదన్నదే ప్రపంచ దేశాల ఆలోచన. కానీ అమెరికా, రష్యాలే ఆ యుద్ధానికి తొలి అడుగు వేశాయి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే 1950లోనే రష్యా అంతరిక్ష యుద్ధానికి అవసరమైన ఆయుధాలు తయారు చేసింది. అలాంటి వాటిలో ఏ-శాట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. యాంటీ శాటిలైట్ ఆయుధాలను ఏ-శాట్స్ గా పిలుస్తారు. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే ఉపగ్రహాలను ధ్వంసం లేదా నియంత్రించే వెపన్స్ ని ఏ-శాట్స్ అంటారు. అంటే మిలిటరీ సహా వివిధ ప్రయోజనాల నిమిత్తం అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలను ఈ ఆయుధాల ద్వారా ధ్వంసం చేసేస్తారు. 1950లో అప్పటి సోవియట్ యూనియన్ తొలి ఉపగ్రహం స్పుత్నిక్ ను విజయవంతంగా ప్రయోగించగానే అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా సోవియట్ యూనియన్ అణ్వస్త్రాల్ని మోహరిస్తుందనే అనుమానంతో
సాయంతో అమెరికా సైతం తొలి యాంటీ శాటిలైట్ మిసైల్ ని తయారు చేసింది. దాని పేరు బోల్డ్ ఒరాయన్. ఇదో బ్యాలిస్టిక్ క్షిపణి. దీనికి పోటీగా సోవియట్ యూనియన్ కోఆర్బిటల్స్ పేరుతో మరో వెపన్ రూపొందించింది. వీటిని ప్రత్యేకంగా ప్రయోగించాల్సిన అవసరం లేకుండా ఉపగ్రహంతో పాటే కక్ష్యలు తిరుగుతూ ఉంటాయి. అవసరం లేదు అనుకున్న రోజు దాన్ని పేల్చగానే ఉపగ్రహం కూడా పేలిపోతుంది. మరోవైపు సోవియట్ కోఆర్బిటల్స్ కి పోటీగా పేలుడు లేకుండా కక్ష్యలో వేగాన్ని ఆయుధంగా చేసుకుని ఉపగ్రహాన్ని పేల్చేసే సరికొత్త ఏశాట్స్ ను అమెరికా తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపగ్రహాలను కూల్చే ఆయుధాల్లో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి అంతరిక్షంలో చంద్రుడు సహా వివిధ గ్రహాల వినియోగంపై 1967లో ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని ఔటర్ స్పేస్ ట్రీటీ అంటారు. రష్యా, అమెరికా, యూకేలు దీనిపై సంతకం చేశాయి. దీని ప్రకారం అంతరిక్షంలో ఎలాంటి అణ్వస్త్రాలను ఉంచకూడదు. ఒకవేళ ఏదైనా దేశపు ఉపగ్రహం లేదా ఇతర సాధనాలతో ఇతర దేశాల ఉపగ్రహాలకు ప్రమాదం జరిగితే ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మానవాళి శ్రేయస్సు కోసమే అంతరిక్షాన్ని వాడుకోవాలనేది ఈ పూర్తి ఒప్పందం సారాంశం. ప్రస్తుతానికి ఎవరు ప్రయోగించిన ఉపగ్రహాలను వారే కూల్చేసుకుంటున్నప్పటికీ అమెరికా అనుమానాలు, రష్యా, చైనా యాక్షన్ చూస్తుంటే భవిష్యత్తులో దానికి కట్టుబడి ఉంటారనే నమ్మకం లేదనే విశ్లేషణలే వినిపిస్తున్నాయి. ఫలితంగా రానున్న కాలంలో అంతరిక్ష యుద్ధం జరుగుతుందనే భయం అంతకంతకు పెరుగుతోంది. అలాగే అంతరిక్షం ఆయుధాలతో నిండిపోతుందనే అనుమానమూ ఉంది. ముఖ్యంగా అణ్వాయుధాలను అంతరిక్షంలో మోహరిస్తే పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. రష్యా, చైనా కలిసి చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే అక్కడి నుంచి ఇతర గ్రహాల మీద ప్రయోగాలు చేయడం ఈజీ అవుతుంది. అంటే విశ్వాన్వేషణలో చంద్రుడు ఓ మజిలీగా మారుతాడు. అదే న్యూక్లియర్ ప్లాంట్ రష్యా చెబుతున్నట్టు ఇతర నిర్మాణాలకు ఉపయోగపడుతుంది. కానీ అమెరికా ఆరోపిస్తున్నట్టు రష్యా, చైనా మిషన్ లక్ష్యం అంతరిక్షంలో చంద్రుడిపై మోహరింపులే అయితే మాత్రం అది అంతరిక్ష యుద్ధానికే దారితీస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే స్పేస్ లో యుద్ధం చేయడానికి అమెరికా, రష్యా, చైనా, భారత్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆ యుద్ధాన్ని అడ్డుకునే ఆయుధాలే లేవు.